ఆడపిల్లపై జరుగుతున్నటువంటి అత్యాచారాలైతే రోజు రోజుకి సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అయితే భారతదేశం నలుమూలలే అంటే భారతదేశంలోనే కాదు, మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక చోట ఆడపిల్ల అయితే మృగాల చేతిలో నలిగిపోతూనే ఉంటుంది. ఈ సంఖ్యలో చూసినట్లయితే భారతదేశంలో కొంత ఆడపిల్లలు ఎక్కువగా ఇబ్బందులు పడుతుంది ఏంటంటే, తమని తాము డిఫెన్స్ చేసుకోలేక, అదేవిధంగా ఎవరిదైనా హెల్ప్ అడగాలి అన్నా కూడా కొంత ఆలోచించేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. సో, ఇలాంటి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక డిజైనర్‌కి వచ్చినటువంటి ఆలోచనే ఈ అభయ ఉమెన్స్ సేఫ్టీ జాకెట్ అనమాట. ఈ జాకెట్ ఎవరైనా ధరిస్తే వారికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఇదొక ఫ్రెండ్ లాగా అయితే వారితో జర్నీ చేస్తుంది. దీని పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది మనతో డిజైనర్ రాకేష్ ఉన్నారు. తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఫస్ట్ చెప్పాలంటే ఒక ఆడపిల్లగా నేను మీకు థాంక్స్ చెప్తున్నాను. మీకు అసలు ఎందుకు ఈ జాకెట్ అనేది ఇన్వెంట్ చేయాలనిపించింది? యాక్చువల్లీ ఈ జాకెట్ ఇన్వెంట్ చేయడానికి మెయిన్ రీజన్ దిశా ఇన్సిడెంట్ అండి. దిశా ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అందరితో పాటు నేను కూడా దానికి చాలా హర్ట్ అవ్వడం జరిగింది. సో ఇలా ఎందుకు జరిగిందని. సో అందరిలానే నేను ఆలోచించాను. సో స్లోగన్స్ కానీ లేదంటే క్యాండిల్ ర్యాలీస్ కానీ సో చాలా జరిగాయి. బట్ ప్రాక్టికల్గా మనం ఎలా హెల్ప్ఫుల్ అవ్వాలి అండ్ నేను చేస్తున్న ప్రొఫెషన్తో ఏదైతే డిజైనర్గా నేను చేస్తున్నానో ఆ ప్రొఫెషన్తో వీళ్ళకి ఏదైనా హెల్ప్ఫుల్గా నేను చేయగలనో ఒక ఆలోచన నుంచి వచ్చింది ఈ అభయ సేఫ్టీ జాకెట్. సో ఈ జాకెట్ వచ్చేసరికి మెయిన్గా నేను డిజైన్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే ఒక అలర్ట్ చేయడానికి, ప్లస్ అమ్మాయి తనను డిఫెండ్ చేసుకోవడానికి, ప్లస్ దాంతోపాటు ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఈ కమ్యూనికేషన్ ఏదైతే తన ప్రాబ్లంలో ఉంది అన్నది కమ్యూనికేషన్ ఈజీగా వెళ్ళేలాగా నేను యాక్చువల్లీ ఇది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ అభయ జాకెట్ ఏదైతే ఉందో దీంట్లో నేను 2 బటన్స్ అరేంజ్ చేయడం జరిగింది యాక్చువల్లీ. సో ఇది ఫస్ట్ బటన్ ఈజ్ ఫర్ అలర్ట్ అనమాట. సో ఆటోమేటిక్గా ఈ బటన్ ప్రెస్ చేయగానే సైరన్ సౌండ్ వస్తుంది. ఇది నేను మెయిన్గా ఆలోచించి పెట్టింది దేనికి అంటే అలర్ట్ చేయడానికి, ప్లస్ ఎవరైతే అటాక్ చేస్తున్నారో విక్టిమ్ మీద సో వాళ్ళు సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నా కూడా ఒక సైరన్ సౌండ్ వచ్చిందంటే మనం డిస్టర్బ్ అవుతాం నార్మల్గా. సో ఆ ఉద్దేశంతో ఇది పెట్టాను. అండ్ ప్లస్ అలర్ట్ చేయడంతో పాటు చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అలర్ట్ చేసి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యేలా ఛాన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇది మెయిన్గా పెట్టడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి సెకండ్ బటన్ ఏదైతే ఉందో ఇది తను డిఫెండ్ చేసుకోవడానికి. సో ఏదైనా అప్పుడు ఎవరైనా అటాక్ జరిగినప్పుడు అలర్ట్తో పాటు డిఫెండ్ చేసుకునేలాగా ఇది ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ డిఫెండ్ అనేది ఎలా అంటే దీనిలో మనం ఈ ఎలక్ట్రిక్ షాక్ అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. సో ఆటోమేటిక్గా ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళకి షాక్ అనేది తగలడం జరుగుతుంది. మనం జనరల్గా కూడా సైకలాజికల్గా కూడా ఎక్కువగా మనం డిస్టర్బ్ అయ్యేది సైరన్కి. సెకండ్ థింగ్ ఏంటంటే నార్మల్గా మనకి షాక్ తగులుతుందని చాలా భయం ఉంటుంది. ఎక్కువగా మనం అలర్ట్ అయ్యేది కూడా షాక్ తగులుతుందని భయం ఉంటుంది ఎంత ఎలాంటి వాళ్ళకైనా. సో ఆ ఉద్దేశంతో బోత్ ద హ్యాండ్స్ అనమాట, 2 హ్యాండ్స్కి కూడా అది పెట్టడం జరిగింది. సో దీంతో డిఫెండ్ చేయడానికి. సో ఓవరాల్గా నా ఐడియా ఏంటంటే ఏదో రకంగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని సో సేవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ 2 పెట్టడం జరిగింది. అండ్ దీంతోపాటు నేను యాక్చువల్లీ ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ జీపీఎస్ ట్రాకర్ చిప్ అనేది దీంట్లో అరేంజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ చిప్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ యాక్చువల్లీ నార్మల్గా తను 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మెసేజ్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కాల్ వెళ్తుంది త్రూ అవర్ అభయ యాప్. సో ఫర్ ఎగ్జాంపుల్ తను ట్యాప్ చేయలేని పరిస్థితుల్లో తన చేతులు కట్టేసి ఉన్నా కూడా ఈవెన్ సర్టెన్ ఇంటెన్సిటీతో ఫ్రిక్షన్తో ఎవరైతే ట్యాప్ చేస్తారో సో విక్టిమ్ మీద సో ఆటోమేటిక్గా ఈవెన్ తను యాక్టివేట్ చేయలేని పరిస్థితుల్లో కూడా ఈవెన్ కోర్ట్ని సర్టెన్ ఇంటెన్సిటీతో డిస్టర్బ్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి అనేది మెసేజ్ మరియు కాల్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అభయ యాప్ యాక్చువల్లీ. సో దీంట్లో ఆటోమేటిక్గా మనం ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా దీంట్లో మెసేజ్ సెండ్ నోటిఫికేషన్ వెళ్తుంది. సో ఆటోమేటిక్గా మనం ఎవరైతే ఉన్నారో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నాయో సో దానికి ఆటోమేటిక్గా మీరు చూసినట్టయితే ఆటోమేటిక్గా లొకేషన్ లాంగిట్యూడ్ ఎగ్జాక్ట్ లాంగిట్యూడ్ అనేది వెళ్తుంది. సో ఆటోమేటిక్గా జీపీఎస్ లొకేషన్ అనేది ట్రాక్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని తాలూకు మెయిన్ ఫీచర్ ఏంటంటే ఈ 3 ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో ఆ 3 ఫీచర్స్లో సైరన్ లేదా ఎలక్ట్రిక్ షాక్ ఈ 2 అంటే ఒకవేళ తను యాక్టివేట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ జీపీఎస్ ట్రాకర్ చాలా హెల్ప్ అవుతుంది. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఆన్ యావరేజ్ మనం చూసుకున్నట్టయితే డైలీ 87 మెంబర్స్ మీద అమ్మాయిల మీద అటాక్ జరుగుతుంది. సో అట్లీస్ట్ ఈ ప్రయత్నంతో అట్లీస్ట్ ఒక్కరు సేవ్ అయినా కూడా అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్న ఉద్దేశం. సో దిశ లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం న్యూస్లో. బట్ ఈ ఉమెన్ సేఫ్టీ జాకెట్ ఏదైతే ఉందో
సో ఇది ఆటోమేటిక్గా అంటే ప్రాక్టికల్గా చూసుకున్నా కూడా సైకలాజికల్గా చూసుకున్నా కూడా జాకెట్ ఉంది వీళ్ళతో ఎందుకు మనకి అన్న పరిస్థితి తీసుకురావాలనేది నా ఉద్దేశం. అండ్ దీంట్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్, మోస్ట్ అడ్వాన్స్డ్ అప్డేట్స్ కూడా నేను పెట్టబోతున్నాను. సో ఇన్ నియర్ ఫ్యూచర్ అంటే ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 1 వీక్ నేను లాంచ్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేయబోతున్నాను. సో దాంట్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను ఈ జాకెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డెమో. అండ్ మోస్ట్లీ ఐ ఫర్గట్ టు టెల్ యూ వన్ థింగ్, డెఫ్ అండ్ డెమ్. సో రెగ్యులర్గా ఉన్న అమ్మాయిలకి ఇది ప్రాబ్లం అనుకుంటే, డెఫ్ అండ్ డెమ్ అమ్మాయిల మీద అసలు ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా మోస్ట్ యూస్ఫుల్ అనమాట. సో వాళ్ళు సైరన్ చేయడానికైనా, కమ్యూనికేట్ చేయడానికైనా, డిఫెండ్ చేయడానికైనా చాలా ప్లస్ అవుతుంది ఈ జాకెట్. సో ఇది నాది ఒక చిన్న ప్రయత్నం. నేను అందరినీ సేవ్ చేస్తానన్న ఉద్దేశంతో నేను ఇది ట్రై చేయలేదు. బట్ మెయిన్గా ఏంటంటే ఎవరో ఒక్కరు సేవ్ అయినా కూడా నా ఈ ప్రయత్నం వల్ల అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది డెఫినెట్గా. సో ఆ ఉద్దేశంతోనే నేను రెడీ చేశాను. సో అందరూ నా ఈ ప్రయత్నానికి సపోర్ట్ చేస్తారని. సో ముందు ముందు ఇంకా బెస్ట్ అప్డేట్స్తో వస్తాను డెఫినెట్గా ఉమెన్ సేఫ్టీ గురించి. అండ్ ఇది నా ఇనీషియల్ ప్రయత్నం. దీని నుంచి వచ్చే సపోర్ట్తో నేను ఇంకా బెస్ట్ డిజైన్స్ అనేవి కూడా నేను చేయగలుగుతాను. అండ్ బెస్ట్ అప్డేట్స్ అయితే డెఫినెట్గా ఇస్తాను. ఓకే. అండ్ ఇంకొకటి అండి, ఇది చూసినట్లయితే ఎట్లాగా ఇది ఏదైనా ఛార్జింగ్ అంటారా, ఆర్ ఎల్స్ దీంట్లో మీరు ఏదైనా ఒక బ్యాటరీ అనేది ఇన్వర్ట్ చేసి పెట్టారా? యాక్చువల్లీ జీపీఎస్ ట్రాకింగ్కి వచ్చేసరికి అది ఆల్రెడీ అది 1 year బ్యాటరీ బ్యాకప్తో ఉంటుంది. సో నో నీడ్ టు చేంజ్ దట్ జీపీఎస్ ట్రాకర్. అండ్ ఇది ఏదైతే సైరన్ ఉందో అండ్ ఏదైతే ఎలక్ట్రిక్ షాక్ ఉందో దానికి నేను ఆల్రెడీ బ్యాటరీస్ అటాచ్ చేసి ఉన్నాం. బట్ ఇది రీఛార్జబుల్లా నేను డిజైన్ చేయడం జరుగుతుంది యాక్చువల్లీ. సో ఏదైతే నా లాంచ్ ఈవెంట్ ఉందో దాంట్లో నేను డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ సీ కేబుల్. సో సీ కేబుల్ కైండ్ థింగ్తో డైరెక్ట్గా ఛార్జ్ చేసుకునేలా నేను ప్లాన్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇది డెఫినెట్గా కాస్ట్ ఎఫెక్టివ్లా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను. సో ప్రాక్టికల్గా అందరికీ రీచ్గా ఉండాలి. సో ప్రతి ఇంట్లో కూడా ఇది ఉండాలి, అభయ జాకెట్ ఉండాలనేది నా ఉద్దేశం. సో డెఫినెట్గా ఆ ఉద్దేశంతోనే కాస్ట్ ఎఫెక్టివ్లా చేసే ప్రయత్నంలో ఉన్నాను నేను యాక్చువల్లీ. ఓకే. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఈ జాకెట్ కనుక వర్షంలో తడిస్తే ఎలా యూజ్ అయ్యిద్ది అంటారా? దాన్ని మళ్ళీ తిరిగి యూజ్ చేసుకోవచ్చు అంటారా? ఇప్పుడు నార్మల్గా దీన్ని వేర్ చేసుకొని ఆడపిల్లలు చాలా వరకు బయటకు వెళ్తారు, ఎందుకంటే చూడడానికి కూడా ఒక ఫ్యాన్సీ లైక్ స్ట్రగ్ లాగే ఉంది కాబట్టి, ఓవర్ కోట్ లాగా. ఒకవేళ వర్షం పడితే ఆ టైంలో తీసి దాచుకోగలుగుతారా? ఫోల్డబులా ఎలా ఉంటుందంటారు? ఇది యాక్చువల్లీ ఈజీ టు ఫోల్డ్ అనమాట. ఫోల్డ్ చేసి మనం బ్యాగ్లో పెట్టుకునేలాగే డిజైన్ చేశాను. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైతే మనం లోన్లీగా ఆర్ సింగిల్గా ఉన్నామో, లేదంటే ఆఫీస్ నుంచి లేట్గా వెళ్తున్నామో, లేదా సిటీ అవుట్స్కట్స్కి వెళ్తున్నామో, ఆ టైంలో యూజ్ చేస్తే నేను సజెస్ట్ చేసేది అంటే ఆ టైంలో యూజ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. లేదు అన్నట్టయితే వాటర్ ప్రూఫింగ్ ఏదైతే ఉందో, సో ఆల్రెడీ నేను ఐపీ రేటింగ్ ఎన్క్లోజర్తో క్లోజ్ చేయడం జరుగుతుంది. సో అది వాటర్లో మెర్జ్ అయినా కూడా నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో అలానే నేను టోటల్గా డిజైన్ చేయడం జరిగింది. సో నో ప్రాబ్లం, ఈజీ టు యూస్ అండ్ ఈజీ టు వాషబుల్ అండ్ ఈజీ టు రిమూవ్ ద సర్క్యూట్స్ అనమాట. అండ్ ఏదైతే ఒంటరిగా ఉన్న ఆడపిల్లలు ఉన్నారో, సో వాళ్ళకి డౌట్ఫుల్గా ఉన్నా, లేదంటే ఏదైనా జరుగుతుంది అన్న ఒక డౌట్ ఉన్నా కూడా అది వేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అంటే సర్టెన్ సిచ్యువేషన్లో యూజ్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా నేను డిజైనర్ కాబట్టి ఫ్యాషనబుల్గా ఉండేలాగే నేను మొత్తం డిజైన్స్ అన్ని రెడీ చేస్తున్నాను. అండ్ ఆల్ ద సైజెస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇది చూడగానే నార్మల్గా ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది కదా ఎవరైనా అటాక్ చేయడానికి అభయ జాకెట్ ఉందన్నట్టు. సో దానికి కూడా నేను మల్టిపుల్ డిజైన్స్, మల్టిపుల్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో అది ఈజీగా ఐడెంటిఫై చేసినా కూడా అభయ జాకెట్ ఉంది అంటే భయపడే సిచ్యువేషన్ వచ్చేలా డెఫినెట్గా మనం అందరం కూడా ప్రయత్నిద్దాం. సో అమ్మాయి మీద అటాక్ చేయాలి అన్న ఆలోచన రాకుండా చేసేలా చూద్దాం. అంటే ఈ అభయ జాకెట్ ఓన్లీ గర్ల్స్కే అంటారా, లేదంటే ఏదైనా ప్రాబ్లంలో ఉన్న కొంతమంది బాయ్స్ ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, వారికి కూడా యూజ్ అవుతుంది అంటారా? అండ్ ఇంకొకటి, ఏ ఏజ్ వాళ్ళ వరకు ఇది వేసుకునే విధంగా మీరు ఆ సైజెస్ కావచ్చు, ఆ ఫ్యాబ్రిక్ కానివచ్చు డిజైన్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఇది అభయ జాకెట్ ఓవర్ కోట్లో డిజైన్ చేసిన పర్టికులర్ రీజన్ ఏంటంటే, ఈవెన్ మనం సారీ వేసుకున్నా లేదంటే వాట్ ఎవర్ ద అవుట్ఫిట్, సో ఈజీగా వేసుకునేలా డిజైన్ చేయడం జరిగింది. దీనికి ఏజ్ గ్రూప్ అనేది లేదు. సో నార్మల్గా మనం రెగ్యులర్గా చూసుకున్నట్టయితే 12 years నుంచి 30 years వరకు నార్మల్గా మనం అనుకుంటే ఏజ్ గ్రూప్ ఏదైతే కాలేజ్కి వెళ్తున్నారో, ఏదైతే ఆఫీసెస్కి వెళ్తున్నారో, సో వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. ఓన్లీ ద పర్పస్ ఆఫ్ అభయ సేఫ్టీ జాకెట్ ఈజ్ ఉమెన్ సేఫ్టీ. సో తను అలర్ట్ చేసుకోవడానికి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్లస్ డిఫెండ్ చేసుకోవడానికి, అండ్ తను ఎక్కడైతే ఉందో ఆ కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే డిజైన్ చేశాను. దీనికి ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. అండ్ వాట్ ఎవర్ ద అవుట్ఫిట్, మీరు ఏ అవుట్ఫిట్ వేసుకున్నా కూడా దాని మీద ఈజీగా వేసుకునేలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. సో నార్మల్గా అందరూ మైండ్ సెట్ ఏంటంటే
సో ఇవన్నీ పెట్టడం జరిగింది కదా, మేము వేసుకున్నప్పుడు అసలు చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అనుకుంటారు, బట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ చూసే వాళ్ళకి కూడా దీంట్లో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయని ఎవరికి ఐడెంటిఫై అవ్వకుండా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇంకా ఆప్టిమైజ్ చేయడం జరుగుతుంది. నేను ఎప్పుడైతే లాంచ్ అయితే ఏదైతే ఉందో ఆ డేకి ఇంకా నేను ఆప్టిమైజ్ చేసి నేను తీసుకొస్తాను. అప్పుడు ఇంకా మోర్ ఫీచర్స్, యాక్చువల్లీ దీంట్లో హైడ్ అయిన చాలా ఫీచర్స్ ఉన్నాయి, బట్ లాంచ్ ఈవెంట్ క్లోజ్ రిలీజ్ చేద్దామని చెప్పేసి, రివీల్ చేయడానికి అని చెప్పేసి నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో డెఫినెట్గా లాంచ్ డే రోజు డెఫినెట్గా ఇంకా మోర్ ఫీచర్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి, ఇప్పుడు దీనికి చూసినట్లయితే మీరు షాక్ కొట్టే విధంగా కూడా మీరు ఈ బటన్స్ని పెట్టారు కదా, అది వేసుకునేటప్పుడు వాళ్ళకి ఏదన్నా షాక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారా? యాక్చువల్లీ ఈ బటన్స్ అనేది, షాకింగ్ బటన్స్ అనేది ఓన్లీ మనం బటన్ ఆన్ చేస్తేనే షాక్ కొడుతుంది. సో అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు ఇది ఏ ఉద్దేశంతో అంటే డిఫెండ్ చేసుకునే ఉద్దేశంతో నేను డిజైన్ చేయడం జరిగింది. సో దయచేసి ఎవరు కూడా మిస్యూజ్ చేయొద్దు దాన్ని. సో అప్పుడు ఏమవుతుందంటే, నిజంగా రియల్గా జరిగినా కూడా ఎవరు మనకి అలర్ట్ అవ్వరు అండ్ పట్టించుకునే సిచ్యువేషన్ వస్తుంది. సో ఇది మిస్యూజ్ చేయడానికి యూజ్ చేయకుండా అవసరానికి మాత్రం యూజ్ చేసేలా ఉండండి. అండ్ డెఫినెట్గా అది వేసుకున్న వాళ్ళకైతే షాక్ కొట్టదు. సో ఎవరైతే అటాక్ చేస్తున్నారో, సో తను ఆన్ చేసి డిఫెండ్ చేసుకున్నప్పుడు మాత్రమే షాక్ కొడుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఆల్రెడీ నేను ప్రాక్టికల్గా చెక్ చేసిన తర్వాతే నేను బయటకు తీసుకురావడం జరిగింది ప్రోడక్ట్ అనేది. డెఫినెట్గా వేసుకున్న అమ్మాయికి అయితే షాక్ కొట్టదు డెఫినెట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే, హెల్త్ హజార్డ్ ఏదైతే అంటే మనకి లైఫ్ థ్రెట్ ఉండే అంత షాక్ అయితే కాదు, బట్ డెఫినెట్గా షాక్ కొడితే మాత్రం వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. దట్టు నేను గ్యారంటీ ఇవ్వగలను. సో డెఫినెట్గా నా ఫస్ట్ ఏదైతే అలర్ట్ అండ్ డిఫెండ్ అనేవి ఉన్నాయో, సైకలాజికల్గా డిస్టర్బ్ అయితే ఈ అమ్మాయి ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ అమ్మాయి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటే డెఫినెట్గా జీపీఎస్ ట్రాకర్ ద్వారా మనకి ఏదైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వెళ్తుందో, సో ఆటోమేటిక్గా వాళ్ళు రీచ్ అయ్యే టైంలో తిని డిఫెండ్ చేసుకునే టైం అయితే ఉంటుంది. సో తిని ఎస్కేప్ అయ్యే టైం అయితే ఉంటుంది. ఏదైతే దిశ ఇన్సిడెంట్ మ్యాటర్లో జరిగిందో, సో అమ్మాయి ఎప్పుడు మిస్ అయింది, సో ఎంత టైం పట్టింది, సో ఈ గ్యాప్లో అట్లీస్ట్ ఒక జీపీఎస్ ట్రాకర్ ఉన్నట్టయితే డెఫినెట్గా మనం ఎంతో కొంత కాపాడుకోగలం అనేది నా ఉద్దేశం. సో ప్యూర్గా అయితే చెప్తున్నాను, నేను ఎగ్జాక్ట్లీ దిశ ఇన్సిడెంట్ నుంచి మాత్రమే ఇన్స్పైర్ అయ్యి ఇది చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ దీంట్లో ఇచ్చినటువంటి సైరన్ ఎన్ని అవర్స్ కంటిన్యూగా అది ఆన్లో మోగుతూనే ఉంటుంది. అండ్ దాన్ని ఆఫ్ చేయాలంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ అమ్మాయిని ఎవరో ఒక అబ్బాయి ఏదైనా అటెంప్ట్ చేయబోయాడు, ఆ అమ్మాయి ఆపుకోకపోయినా అబ్బాయి ఒకవేళ ఆఫ్ చేసేసినా అది ఎన్ని అవర్స్ కంటిన్యూగా ఆన్లో ఉండొచ్చు అంటారు? అండ్ ఒకవేళ ఈ పవర్ ఉంది కదా, కరెంట్ ఏదైతే ఇచ్చారో, ఇది ఎన్ని వాట్స్ ఉండొచ్చు అంటారు? ఆపోజిట్ పర్సన్కి ఒకవేళ షాక్ కొట్టినా ఎంత వాట్లో తగలచ్చు అంటారు? డెఫినెట్గా ఏదైతే షాక్ అనేది ఉందో అది అందరికీ ఐడియా ఉంటుంది, డీసీ కరెంట్. సో షాక్ తగిలిన లైఫ్ థ్రెట్ అనేది ఉండదు. సో మనం రెగ్యులర్గా ఏంటంటే తను డిస్టర్బ్ అయ్యేంత అయితే ఉంటుంది. సో ఆ వాటేజ్ అనేది నేను లాంచింగ్ రోజే రివీల్ చేయాలనుకుంటున్నాను. సో దట్స్ వై ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్. అండ్ ఏదైతే సైరన్ ఉందో, బ్యాటరీ బ్యాకప్ అనేది తను ఆఫ్ చేయాలనుకున్న ఈ బటన్స్, హిడెన్ బటన్స్ అనేది నేను అరేంజ్ చేయడం జరిగింది. అండ్ నేను రివీల్ చేయలేనిది ఏంటి అంటే, ఈ హిడెన్ బటన్ అనేది డిఫరెంట్ జాకెట్స్కి డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హిడెన్ బటన్ ఉంది అని తెలియగానే ఆబ్వియస్లీ ఎవరైనా అటాక్ చేసేవాళ్ళు డైరెక్ట్గా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తారు ఆఫ్ చేద్దామని. బట్ నేను ఆ ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు. సో డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ బటన్స్ డెఫినెట్గా ఉంటాయి. ఈవెన్ షాక్ది కూడా ఇనీషియల్గా ఇప్పుడు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ షాక్ ఎక్కడ కొడుతుంది అనేది కూడా వాళ్ళకి అర్థం కానీ, అందుకే నేను రివీలింగ్ వరకు రివీల్ చేయట్లేదు. ఎందుకంటే జస్ట్ ఫర్ ఇది ప్రోటోటైప్. సో బటన్స్ ఎక్కడ ఉన్నాయో తెలిస్తే, షాక్ ఎక్కడ కొడుతుందో తెలిస్తే ఆబ్వియస్లీ అందరూ అలర్ట్ అవుతారు. కానీ ఈవెన్ దో బటన్స్ ఆఫ్ చేసిన, షాక్ ఆఫ్ చేసిన, డెఫినెట్గా జీపీఎస్ ట్రాకర్ దాని పని చేసుకుంటుంది. ఈవెన్ తన చేతులు కట్టేసినా కూడా వాళ్ళు సర్టెన్ ఇంటెన్సిటీతో ట్యాప్ చేసినా, డిస్టర్బ్ చేసిన కోడ్ని ఆబ్వియస్లీ అది ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి వెళ్ళిపోతుంది, దాని పని చేసుకువెళ్తుంది. సో అది డెఫినెట్గా ఇది నార్మల్గా మనం అంటుంటాం త్రిశూల వ్యూహం అని, సినిమాటిక్ స్టైల్లో చెప్పాలంటే. సో అలాంటిదే అనుకోవచ్చు. సో డెఫినెట్గా ఏదో ఒక వేలో అమ్మాయి సేవ్ అవ్వాలన్నది నా ఉద్దేశం. అండ్ ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అనేది ఇప్పుడు ఒకవేళ జీపీఎస్ ట్యాప్ చేసినా ఎంతమంది వరకు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లిమిట్ ఏమన్నా ఉందా? ఎంతవరకు ఎన్ని ఎమర్జెన్సీ? ఇనీషియల్గా అయితే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ 5 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి మెసేజ్ అండ్ కాల్ వెళ్తుంది. మెసేజ్ అండ్ కాల్ ఎందుకు అంటే, నార్మల్గా డౌట్ రావచ్చు, సో కాల్ ఎలా చేస్తుంది, సో తను ఆల్రెడీ చేసి మాట్లాడే సిచ్యువేషన్లో ఉండదు కదా అని. బట్ మనం నార్మల్గా చూసుకుంటే మెసేజ్ వస్తే పట్టించుకోం. సో ఈవెన్ లొకేషన్ వెళ్ళినా కూడా ఏదో అని చెప్పేసి మనం పట్టించుకోం. కానీ కాల్ ఎప్పుడైతే వెళ్ళిందో, కాల్ ఎందుకు వచ్చిందో రిటర్న్ కాల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ చేసే క్రమంలో ఆల్రెడీ తను మెసేజ్ వచ్చి ఉంటుంది. అండ్ ఆ మెసేజ్లో కూడా మనకు కస్టమైజ్ మెసేజ్ ఉంటుంది, ఐ మీన్ ఎమర్జెన్సీ, ఐ నీడ్ హెల్ప్ అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ దానికోసం అనేది అలా మనం అరేంజ్ చేయడం జరిగింది. సో 5 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి అయితే మెసేజ్ అండ్ కాల్ అయితే వెళ్తుంది డెఫినెట్గా.
అండ్ నాకు ఈ డిజైన్ చేయడంలో లేదంటే డిజైన్ చేసిన తర్వాత రీచ్ అవ్వడంలో నాకు చాలామంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, చాలా వరకు సపోర్ట్ చేశారు. అండ్ మెయిన్గా మై బ్రదర్ దినేష్ రెడ్డి బ్రో. సో చాలా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే అందరూ వింటారు, ఐడియాలజీ అందరూ వింటారు, బట్ సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చే వాళ్ళు చాలా కొద్దిగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా మా బ్రదర్ని డెఫినెట్గా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఇంతవరకు వచ్చింది అంటే డెఫినెట్గా మా బ్రదర్ సపోర్ట్ ఉండడం వల్లే. సో ఓకే, దినేష్ రెడ్డి గారు, మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫ్రెండ్ ఇలాంటి ఒక మంచి ఆడపిల్లలకి యూజ్ అయ్యేటువంటి ఒక జాకెట్ని తీసుకురావడం, అది కూడా లైఫ్ సేవ్ చేసుకునేటువంటి జాకెట్ని తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు ఇలాంటి జాకెట్ నా ఫ్రెండే ఇన్వైట్ చేస్తారని? అంటే యాక్చువల్గా మేడం నాకు రాకేష్ ఏదైతే చెప్పాడో ఐడియా యూనిక్ ఐడియా అనిపించింది ఫస్ట్ థింగ్. అంటే యూనిక్ ఐడియా ఏంటంటే నేను ఇంతవరకు మామూలుగా విన్నాను, ఓకే ఉమెన్ సేఫ్టీ అంటే జీపీఎస్ సిస్టమ్ కానీ ఇంకేదైనా ఉంటుంది. బట్ ఫస్ట్ టైం ఒక కోర్ట్లో ఇలా జీపీఎస్ ట్రాకర్ కానీ సైరన్ కానీ సమ్ కైండ్ ఆఫ్ షాక్ అనేది కానీ నాకు వినగానే ఒక ఎక్సైట్మెంట్ అనిపించింది. అరే ఎందుకు ఇంత మంచి ఐడియాని మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయొద్దు, ఓకే మంచి ఐడియాతో వచ్చింది నా ఫ్రెండ్ మా బ్రదర్, ఓకే చలో ఇంకా దీన్ని ఏదో ఒకటి మనం చెయ్యాలి, మన సపోర్ట్ మనం చెయ్యాలి. సో అది రీచ్ అవుతే ఇంకా బాగుంటుంది, ఉమెన్స్కి చాలా బాగుంటుంది. సో నేను ఆలోచించి ఏమనిపించిందంటే ఓకే నేను చెప్పాక నేను మా బ్రదర్కి చెప్పి ఓకే దీన్ని ముందు మనం స్పీడప్ చేద్దాం, ముందుకు వెళ్దామని చెప్పాము. తను అదే ఫాస్ట్ అనుకున్న టైం కన్నా మేము 15 days బ్యాక్ 20 days బ్యాక్ ఈ ఆలోచన క్లియర్గా తీసుకొని ముందుకు వచ్చాం. దాన్ని గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది. కవితకి అయితే ముందుగా చాలా ఇంప్రెస్ అయ్యింది, చాలా బాగా అప్రిషియేట్ చేసింది మమ్మల్ని, మా బ్రదర్ని కానీ నన్ను కానీ. సో హ్యాపీ, ఇంత రావడం నా ఫ్రెండ్కి చాలా హ్యాపీ. ఇది ఇంకా రీచ్ కావాలని నా ఎక్స్పెక్టేషన్స్ అది ఒకటి. థ్యాంక్ యూ అండి. సో రాబోయే రోజుల్లో అయితే ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ అభయ ఉమెన్ సేఫ్టీ కోట్ అనేది ఖచ్చితంగా నీడ్ అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో అయితే అందరికీ అభయ కోటేనా అనిపించుకునే విధంగా అయితే రాకేష్ దీన్ని డిజైన్ చేసి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి డెమో రూపంలో తెలిపారు కాబట్టి ఇదే మొత్తంగా అంటే క్లాత్ కానివ్వచ్చు, డిజైన్ కానివ్వచ్చు, కొంచెం చేంజ్ చేసేసి ఎవరికి ఇది అభయ కోట్ అనే డౌట్ కూడా రానివ్వకుండా అలాంటి హిడెన్ బటన్స్తో పాటు ఆడపిల్లల్ని సేవ్ చేయాలి అనే వచ్చినటువంటి ఈ ఆలోచనతో ఇంకా ఎన్నో డిజైన్స్తో ముందుకు కూడా రావాలి అనుకుంటున్నారు. సో మెయిన్గా చెప్పాలంటే 73 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పటికీ ఆడపిల్లలకి అంటే ఆడపిల్లలు రోడ్డు పైన తిరగాలి అంటే ఇంకా స్వేచ్ఛగా లేదు. సో తన కాన్సెప్ట్ కూడా అది ఒక్కటే. ఇన్నేళ్ళు స్వతంత్రం వచ్చినా సరే ఆడపిల్ల రోడ్డు మీద ఒంటరిగా తిరగలేకపోతుంది. సో తనని తను డిఫెన్స్ అంటే తన తరపున తను ఓన్గా డిఫెన్స్ చేసుకోవడానికి కానివ్వచ్చు, తనని తను కాపాడుకోవడానికి కానివ్వచ్చు, ఈ అభయ ఉమెన్ సేఫ్టీ కోట్ అయితే బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే మాట్లాడలేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే వినలేని వారు ఎవరైతే ఉంటారో వీరికైతే ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నారు. అదేవిధంగా ఎవరైనా ఒక ప్రాబ్లంలో ఉన్న, ఏదైనా ఒక ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నా సరే వారి అందరికీ కూడా ఈ అభయ ఉమెన్ సేఫ్టీ కోట్ అనేది యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు అయితే మెయిన్గా ఈ కోట్ని ఖచ్చితంగా తీసుకోవాలి అంటూ కూడా డిజైనర్ రాకేష్ అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో వీడియో జర్నలిస్ట్ రాజుతో భవానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ నుంచి. ఆడపిల్లపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు అంటే అన్ని అత్యాచారాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక డిజైనర్కి వచ్చినటువంటి ఆలోచనే అభయ ఉమెన్స్ సేఫ్టీ జాకెట్ అనమాట. సో ఈ జాకెట్ని కనుక మనం చూసినట్లయితే ఇది ఒక స్ట్రగ్ అండ్ ఓవర్ కోట్ లాగా ఉంటుంది. ప్రత్యేకంగా దీనికి ఒక 3 ఫ్యూచర్స్ ఉన్నాయి. అది ఒకటి అలారం అండ్ ఇంకొకటి ఎలక్ట్రిక్ షాక్ అండ్ ఇంకొకటి వచ్చేసి జీపీఎస్ ట్రాకర్ అనమాట. అంటే మెయిన్గా ఇది యూజ్ అయ్యేది ఎవరికంటే ఆడపిల్లల్లో అంటే వినలేని వారు, మాటలు రాలేని వాళ్ళు ఉంటారు కదా, స్పెషల్లీ ఛాలెంజ్డ్, వీళ్ళ కోసం పర్టికులర్గా అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దిశ ఇన్సిడెంట్ తర్వాత ఎందరో అంటే వారికి తోచిన విధంగా కొంతమంది స్టేటస్లు పెట్టుకున్నారు, కొంతమంది ఏదైనా చేయాలి అనుకున్నారు. బట్ అది ఆ రోజు వాటికే పరిమితం అయిపోయింది. బట్ ఒక డిజైనర్ రాకేష్కి వచ్చినటువంటి ఆలోచన మాత్రము దీన్ని ఏదన్నా సరే దీన్ని లైఫ్ లాంగ్ దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆడపిల్లలకి యూజ్ అయ్యే విధంగా ఒక మంచి ఒకటి ఏదన్నా చెయ్యాలి అని అయితే తను అనుకున్నారు. చెయ్యాలి అనుకున్నటువంటి ఆలోచనతో వచ్చిందే ఈ ఉమెన్స్ అంటే అభయ ఉమెన్స్ సేఫ్టీ జాకెట్ అనమాట. ఇది చూసినట్లయితే ఇవి రెండు కూడా బోత్ సైడ్స్ అంటే ఒక చిన్న బటన్తో క్లోజ్ చేసుకునే విధంగా ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ చూసినట్లయితే ఇది ఒక స్మాల్ హిడెన్ బటన్ అయితే ఉంది. హిడెన్ బటన్ని కనుక ఆన్ చేసినట్లయితే అలారం అనేది మోగుతుంది. సో ఈ అలారం మోగినప్పుడు ఏంటంటే ఎవరైనా సరే ఆడపిల్లల పైన అంటే ప్రధానంగా చూసినట్లయితే అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఈ సైరన్ వినగానే కొంత మానసికంగా వాళ్ళు ఏంటి సౌండ్ అని చెప్పి భయపడి ఒక అడుగు వెనక్కి అయితే వేస్తారు. ఆ టైంలో తమను తాము ఎక్కువగా కాపాడుకునే విధంగా అయితే ఈ అలారంని పెట్టారు. అండ్ ఇంకొకటి సైడ్ చూసినట్లయితే ఇంకొక హిడెన్ బటన్ ఉంది. ఈ హిడెన్ బటన్ని కూడా క్లిక్ చేస్తే
ఇక ఇక్కడ ఎలక్ట్రిక్ ఇక ఇక్కడికి యాక్చువల్గా అయితే కరెంట్ అనేది పాస్ అవుతూనే ఉంది. అండ్ ఈ బటన్స్ ఏదైతే ఉందో ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ బటన్స్తో ఎక్కడైనా స్కిన్ మీద ఇలా ట్యాప్ చేయగానే వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ అనేది తగులుతుంది. సో ఆ షాక్ తగిలినప్పుడు ఏంటంటే ఏదో జరుగుతుంది, ఏంటి ఏదో ఉంది అన్నట్టుగా కొంత ఆ విక్టిమ్ అనేది కొంచెం భయపడి వెనక్కి పరిగెడతారు కాబట్టి. అండ్ మూడోది వచ్చేసి జీపీఎస్ ట్రాకర్ అనమాట. ఇటు పాకెట్లో పెట్టారు ఈ జీపీఎస్ ట్రాకర్ కూడా. అంటే ఆ అమ్మాయి కనుక ఈ బోత్ బటన్స్ని తను అంటే ఇటు అలారంని కానివ్వచ్చు, ఇటు పక్క ఈ ఎలక్ట్రిక్ షాక్ ఏదైతే వస్తుందో ఇది ఆన్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి జీపీఎస్ని డబుల్ టైం కనుక ట్యాప్ చేసినట్లయితే లైక్ దిస్ ఇంతే డబుల్ టైం అట్లా ట్యాప్ చేసినట్లయితే ఆ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పెట్టుకుంటారనమాట. ఆ అమ్మాయి ఎవరి నెంబర్స్ అయితే ఎమర్జెన్సీ కాంటాక్ట్గా పెట్టుకుంటారో వాళ్ళకి తను ఒక అంటే తనకు థ్రెట్లో ఉన్నట్టు ఆ మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది విత్ లొకేషన్తో సహా. ఎగ్జాక్ట్ లొకేషన్తో వెళ్ళిపోగానే నార్మల్గా ఆ మెసేజ్ వచ్చింది అంటేనే ఆ ఎమర్జెన్సీ కాంటాక్ట్ అర్థమైపోతుంది. సో అమ్మాయి ఏదో ఆపదలో ఉన్నట్టు అని చెప్పి. సో ప్రత్యేకంగా చూసినట్లయితే ఇది మాటలు రాని వారి కోసము అండ్ వినపడని వారి కోసము, వారిపైన జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని వారు ఎవరికి చెప్పుకోలేరు కాబట్టి తమను తాము డిఫెన్స్ చేసుకునే విధంగా డిజైనర్ రాకేష్ అయితే ఈ కోట్ని అయితే పరిచయం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఈ కోట్ ఉన్నట్లయితే దిశ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో తను అది గుర్తుపెట్టుకున్నారు. దిశ ఇన్సిడెంట్ తర్వాత ఇలాంటి కోట్ అనేది ప్రతి ఆడపిల్ల కనుక ధరించినట్లయితే తమను తాము సేవ్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా ఒక్క ఆడపిల్ల అయినా సరే సేవ్ అయినా చాలు అనేది తన గోల్ అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఉన్న మాటలు రాని సిచ్యువేషన్లో ఉన్న జీపీఎస్ని ట్రాక్ చేసినా లేదంటే ఆ బటన్ని క్లిక్ చేసినా సరే అలారం వస్తుంది. సో అలారం ఎందుకు వస్తుంది అని కూడా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఆ కోడ్ దగ్గరికి వెళ్తారు. అదేవిధంగా ఈ కోడ్ కనుక ఒకవేళ మిస్ అయిపోయినా సరే ఒక నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. వారు ఎలాగో ఈ అభయ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మీ కోడ్ని మీరు మర్చిపోయారు అనేది పలానా లొకేషన్తో సహా వచ్చే విధంగా అన్ని విధాలుగా అయితే ఈ యొక్క అభయ ఉమెన్ సేఫ్టీ కోడ్ని అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక డెమో కోసము అందరికీ తెలియాలి ఒక కోట్ అనేది వచ్చింది అని ఈ కోట్ని అయితే ప్రత్యేకంగా డెమో రూపంలో చూపిస్తున్నారు. బట్ కోట్ అనేది రాను కొంచెం దీన్ని అంతా అప్గ్రేడ్ చేసుకుంటూ ఇటు క్వాలిటీ కానివ్వచ్చు, క్లాత్ కానివ్వచ్చు, హిడెన్ బటన్స్ కానివ్వచ్చు, ఇది అభయ కోటేనా అని డౌట్ వచ్చే విధంగా. సో అభయ కోట్ అంటే అందరికీ తెలిసిపోతే కొంత జాగ్రత్త పడతారు కాబట్టి అభయ కోటేనా కాదా అని తెలుసుకునే విధంగా కొంచెం ఓవర్ కోట్ లాగా ఆడపిల్లలు ఎలాంటి ఫ్యాన్సీ డ్రెస్సెస్ని అయితే కోరుకుంటారో ఆ విధంగా ఇలా డిజైన్ చేసి రాకేష్ అయితే ఆడపిల్లలకి ముఖ్యంగా అందించనున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో భవానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ నుంచి.